సంగారెడ్డి జిల్లాలోని నేలకల్ విలేజ్ లో రైతు బంధు కార్యక్రమం ప్రారంభ సందర్భంగా సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు మిత్రులు ఫరీదుద్దీన్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమూల్యమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నాతో పాటు పార్లమెంట్ సభ్యులు బీపీ పాటిల్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రాముల్ నాయక్ గారు, తెలంగాణ మా రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకటరామరెడ్డి గారు, అగ్రికల్చర్ కమిషనర్ జగన్మోహన్ గారు, స్థానిక జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, స్థానిక ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ నిక్తారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి రెవెన్యూ వ్యవసాయ అధికారులు, మండల ప్రజా పరిషత్తు, అదేవిధంగా స్థానిక సంస్థల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, రైతు సోదరులకు సోదరిమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం 4 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ 4 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున ఒకవైపు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టుల నిర్మాణం కానీ, అసలు తెలంగాణ వస్తే కరెంటే ఉండదన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు వ్యవసాయ రంగానికే కాదు అన్ని రంగాల